హాయ్ హలో అండి. బిగ్ బాస్ 31వ రోజు ఉదయం 8 గంటలకి విజిల్ విజిల్ అనే సాంగ్ వస్తుంది. అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు. చాలామంది పడుకొని లేవరు. కుక్క చాలాసేపు అరుస్తుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి బిగ్ బాస్ ఇప్పుడు మీకు సింపుల్ టాస్క్ ఇవ్వబోతున్నారు. అదే మార్నింగ్ మస్తీ టాస్క్. కలర్ కలర్ విచ్ కలర్ టు. ఈ టాస్క్లో భాగంగా నేను మీకు ఒక కలర్ చెప్తాను. మీరు ఆ కలర్ ఉన్న వస్తువును మీ అపోనెంట్ కన్నా ముందుగా తీసుకొచ్చి అక్కడ ఉన్న బాక్స్లో పెట్టాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకి ఆదిత్యమని విచ్ కలర్ అంటే బ్లాక్ అంటారు. మనీ మైక్ తీసి పెడతారు. బిగ్ బాస్ అడుగుతారు, మైక్ పెట్టడానికి వీలు లేదు, ఈ గేమ్ చివరి వరకు బాక్స్లో పెట్టినవి తీయకూడదు, మరి మీరు మైక్ ధరించకుండా ఎలా అంటే సారీ బిగ్ బాస్ అని మనీ అంటారు. మరి ఎవరు గెలిచినట్టు అంటే ఆదిత్య అన్నయ్య అని బిగ్ బాస్, ఆదిత్య అన్నయ్య బిగ్ బాస్ అని మనీ అంటారు. ఆదిత్య ఓడిపోయిన వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇద్దామా అంటే బిగ్ బాస్ గారు మణికంఠ ఏదైనా మంచి ఐటమ్ సాంగ్కి డాన్స్ చేయాలంటే సాంగ్ రెడీ, మణికంఠ రెడీనా అంటే ఓ అని అందరూ అరుస్తారు. సూపర్ మచ్చి అనే సాంగ్ వస్తుంది. మనీ డాన్స్ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ నైనిక మీరు జాయిన్ అవ్వండి అంటారు. ఇద్దరు డాన్స్ చేస్తారు. ఆదిత్య హ్యాపీనా అంటారు. హ్యాపీ బిగ్ బాస్ అని ఆదిత్య గారు అంటారు. నబీల్ నిఖిల్ ఆడతారు. కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ యూ బిగ్ బాస్ అని నబీల్ అడిగితే గ్రీన్ అంటారు. నిఖిల్ ఆ పక్కన గడ్డి తీసి పెడతారు. మణికంఠ గడ్డిలో గడ్డి తీసి పెడితే ఎలా ఒప్పుకుంటామంటే బిగ్ బాస్ మణికంఠ భలే అడిగావంటారు. నిఖిల్ గ్రీన్ పెట్టినందుకు గెలుస్తాడు. నబీల్ పనిష్మెంట్కి సిద్ధంగా ఉన్నారా, ఫుల్లో ఉన్న వాటర్తో బకెట్ని నింపాలి, అంతేకాని నింపాల్సింది స్పూన్తో అంటారు. నబీల్ ఏం చేస్తున్నారు, స్పూన్తో బకెట్ నింపుతున్నారా, కలాప్ చల్లినట్టు ఉంది అంటారు. ఎస్మి అండ్ సీత ఆడతారు. వైట్ కలర్ అంటారు. సీత గెలుస్తుంది. ప్రేరణ ఎస్మికి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే మనీని కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, ప్రతి వరటికి ముందు పక్కపక్క అనాలి అంటుంది. నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంటుంది, రోజు చూడగా నా డ్రెస్ సెన్స్కి పడిపోతాను పక్కపక్క, నీ వాయిస్ చాలా బాగుంది పక్కపక్క అంటుంది. ఎస్మి మీరు చాలా బాగా చేశారు, మీరు డ్యాన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది అంటే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. పృథ్వీ ప్రేరణ బ్లూ అంటారు. ప్రేరణ గెలుస్తుంది. పృథ్వీ ఓడిపోతాడు. ప్రేరణ పృథ్వీకి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే లేడీలాగా రెడీ అయ్యి వాక్ చేయాలంటే లేడీలా రెడీ అయ్యి వాక్ చేస్తారు. అందరూ సిగ్గుపడి నవ్వుతారు. మార్నింగ్ మస్తీ టాస్క్లో కాంతార క్లాన్ టాస్క్లో గెలిచింది. కాంతార క్లాన్ మీ ట్రీట్ స్టోర్ రూమ్లో ఉంది తీసుకోండి అంటే అందరూ వెళ్ళి చూస్తారు. చాక్లెట్స్ వస్తాయి. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ ఇంతటితో ముగిసింది. శక్తి క్లాన్ ఎక్కువ ఛాలెంజెస్ గెలిచిన కారణంగా విజేతల క్లాన్గా మీకు ప్రయోజనం లభించబోతుంది. మీ క్లాన్ నుంచి ఒక సభ్యుడు నేరుగా చీఫ్ కంటెండర్ అవ్వచ్చు. మీలో మీరు చర్చించుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి అంటారు. ఇతర 4 గంటల 15 నిమిషాలకి శక్తి క్లాన్ మీ నిర్ణయాన్ని కారణాలతో తెలియజెప్పండి అని అడిగితే నిఖిల్ నిలబడి పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నాము, తను లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి, తను ప్రౌడ్గా చేస్తాడని నమ్ముతున్నానని నిఖిల్ అంటారు. రాత్రి 8 గంటలకి ఇంట్లో 3 క్లాన్స్ మధ్య పోరుగా మొదలైన మీ ప్రయాణం ఒక్క క్లాన్గా మారింది. తుఫాన్ ఆపాల్సిన సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మీలో మీరు పోరాడుతూనే ఉన్నారు. ఇక ముందు జరగబోయే యుద్ధానికి సిద్ధం అవ్వండి. 5 ఏళ్ళు ఉన్న చేతిని పిడికిలుగా బిగిస్తేనే ఆ చేతికి బలం పెరుగుతుంది. కాబట్టి మీ వైపుకు దూసుకొస్తున్న అపాయాన్ని ఎదుర్కోవడానికి మీరందరూ ఒకటిగా అవ్వాల్సి ఉంటుంది. మీ అందరికీ ఒకటే లీడర్ ఉంటారు. ఆ లీడర్ ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా మాట్లాడేవాడు అయి ఉండాలి. పృథ్వీ మీరు ఇప్పటికే చీఫ్ కంటెండర్గా అయ్యారు. మిగతా ఇంటి సభ్యులు చీఫ్ కంటెండర్ని హ్యాపీ పప్పీ టాస్క్ నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో పప్పీస్ హ్యాపీగా ఉంచాల్సి ఉంటుంది. పప్పీ సౌండ్ వచ్చినప్పుడు ఆ పప్పీని పప్పీ పార్క్ నుంచి హౌస్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏరే వాళ్ళకి సంబంధించిన పప్పీని మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పప్పీని చివరగా పప్పీ హౌస్లోకి తీసుకొచ్చిన సభ్యుడు, అలానే ఆ పప్పీ మెడలోని ట్యాగ్ మీద పేరు ఉన్న సభ్యుడు ఇద్దరు డేంజర్ జోన్ పైన నిలబడాల్సి ఉంటుంది. మొదటి రౌండ్కి పృథ్వీ సంచాలకులుగా ఉంటారు. ప్రతి రౌండ్ పూర్తయ్యాక తదుపరి రౌండ్కి సంచాలకులుగా ఉండాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకి పప్పి అరుస్తాయి. ఎస్మి మనీ పేరున్న పప్పిని తీసుకొని నిలబడి ఉంటుంది. మనీ ఎస్మి ఇద్దరు డేంజర్ జోన్ పైన నిలబడి ఉంటారు. ప్రాపర్గా లీడర్గా నిలబడి చీప్ అనే పదాన్ని ఫుల్ఫిల్ చేస్తాననిపిస్తుందని యష్మి అంటుంది. నేను ఎవ్రీ వీక్ నేను నామినేషన్లో వచ్చిన డౌన్ అయినా 110% ఇస్తూనే వెళ్ళాను. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ మీ అని మనీ చెప్తే పృథ్వీ యస్మిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ రాత్రి 8 గంటల 45 నిమిషాలకి మళ్ళీ పప్పీ హౌసెస్కి పరుగు పెడతారు. ఎస్మి ప్రేరణ మళ్ళీ నేను ఏంటనేది ప్రూఫ్ నేను చేసుకోవడానికి చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది అని యష్మి అంటే నువ్వు లాస్ట్ చీప్గా ఫెయిల్ అయ్యావా అని మనీ అడుగుతారు. లేదు అదే చెప్పాను, ఫన్గా చేసింది కొంతమందికి ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు ప్రాపర్గా ప్రూవ్ చేసుకుంటాను యష్మి అంటుంది. ప్రేరణ నేను ఇంతవరకు చీఫ్ అవ్వలేదు, ఆ పొజిషన్కి వస్తే అందరినీ బాగా చూసుకుంటా అని ప్రేరణ అంటుంది. మనీ బిగ్ బాస్
యస్మి అవుట్ ఆఫ్ ది రేస్ బిగ్ బాస్ అని మనీ అంటారు. రాత్రి 9 గంటలకి నీ పప్పిని యస్మి తెచ్చింది, యస్మితో ఫైట్ చేసుకో, హౌస్ మొత్తం నిన్ను కార్నర్ చేశారు అని ఎందుకు చూపించాలనుకుంటున్నావు అని సీత అడుగుతుంది. అటుపక్కన వాళ్ళు ఇటుపక్కన వాళ్ళు వద్దు అన్నప్పుడు కార్నర్లా ఫీల్ అవుతారని మనీ అంటారు. యస్మి స్టూపిడ్గా నీతో ఆర్గ్యూ ఎవరురా చేస్తారు అని యస్మి అరుస్తుంది. హీ డస్ నాట్ డిజర్వ్ టు మీ చీఫ్ ఇన్ ది హౌస్ అని యస్మి అంటే, వన్ డే డెఫినెట్లీ బికమ్ ఏ చీఫ్ అంటే, అవు ఎట్లా ఆడతావో నేను చూస్తాను యస్మి అంటుంది. 9:45 పప్పీస్ అరుస్తాయి, అందరూ పరుగున వెళ్తారు. విష్ణు లాస్ట్లో ఉంటుంది, ప్రేరణ అండ్ విష్ణు ఉంటారు. బ్లాక్ చేస్తుంది అని నైనిక అంటే, ర్యాండమ్ నాన్సెన్స్ అని ప్రేరణ అంటుంది. నాకు అనిపించింది చెప్పా, చూస్ యువర్ వర్డ్స్ కరెక్ట్లీ అని నైనిక అంటుంది. అగైన్ అది నాన్సెన్స్ కాదు, నాకు అనిపించింది చెప్పాను నైనిక అంటుంది. సీజ్ ఫ్లేయింగ్ దట్ అని అనిపించింది అని నైనిక అంటుంది. ప్రతి వీక్ నేను చీప్ అవ్వడానికి రెడీగా ఉన్నాను ప్రేరణ అంటే, విష్ణు నుంచి చీప్స్ అవ్వడానికి టైం కావాలి అనుకున్నాను, బట్ ఇప్పుడు 6 వీక్స్ చీప్ అవ్వాలనుకుంటున్నాను, బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నాను అంటుంది. యష్మి ప్రేరణను చూజ్ చేస్తుంది. నెక్స్ట్ రాత్రి 10 గంటలకి పప్పీస్ అరుస్తాయి, అందరూ పరుగున వెళ్తారు. నైనిక సీత ఉంటారు. ఇప్పుడు నేను ఉన్న పాయింట్స్లో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అది నాకు తెలుసు అని నైనిక అంటుంది. సీత రీసెంట్గా లీడర్గా ఉన్నాను, నా క్లాన్ గురించి ఎంత ఆలోచించాను, ఏ తుఫాను ఉంటుందో దానికి నేను గట్టిగా పోరాడతాను అనిపిస్తుందని సీత అంటుంది. విష్ణు నైనికని ఎంచుకుంటుంది. 10:30 కుక్క పిల్లలు అరుస్తాయి, పరుగు పెడతారు. నైనిక లాస్ట్లో ఉంటుంది. నైనిక తన పేరున్న పప్పిని తనే తీసుకుంటుంది. దానికి సీత డిస్క్వాలిఫైడ్ చేస్తుంది. మనీ నన్నే తీసేసావు కదరా రేస్ నుంచి, చూసుకుంటా అని యస్మి అంటే మనీ బాధపడతారు. సీత వచ్చి ఇట్స్ ఓకే అంటుంది.